శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద ఆషాఢ అమావాస్య. ఇక తులారాశిలో పుట్టిన వారికి ఈ ఆషాఢ అమావాస్య రోజు నుంచి అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య నుండి కూడా తులారాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోనుంది, అలాగే తులారాశి వారికి ఈ ఆషాఢ అమావాస్య నుండి గ్రహస్థితి అనేది ఎలా ఉంటుంది, ఇక ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి పురుషులు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు. వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి కార్యాన్నైనా పూర్తి చేయగలిగిన సత్తా వీరికి ఉంటుంది. అలాగే వీరు చూడడానికి సున్నితంగా అందంగా ఉంటారు. అది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చెయ్యరు. వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక తులారాశి వారికి వారసత్వంగా ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది. ఇక తులారాశి వారు ఇతరులకు సహాయాన్ని అందించే గుణగణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తారు. అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ను చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈ ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య నుండి గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం. మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యి తీరుతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. వీరి యొక్క వ్యాపార పరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకున్నటువంటి ఆదాయాన్ని పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ తులారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక ఈ ప్రయాణాలు అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు రాబోతూ ఉంది. అయినప్పటికీ వీరికి ఆదాయపరంగా ఎటువంటి లోటు, ఇబ్బంది అనేది ఉండదు. ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు. అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలవంతంగా ఉంటుంది. ఇక మీరు కోరుకుంటున్న ఉద్యోగాలలో విజయాలను పొందుతారు. అయితే ఈ రాశి వారు విద్యాపరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత అనేది
కొంచెం లోపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు, ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దీనికి కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవాలి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబం పరంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రలు చేసే అవకాశాలు ఈ సమయంలో బాగా కనిపిస్తున్నాయి. ఇక బంధుమిత్రుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఈ నెలంతా కూడా ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి సంతోషంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాగే తులారాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో వీరికి ఎంతో సహకరిస్తుంది. ఇక తులారాశి వారు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ అమావాస్య తర్వాత ఎంతగానో కలిసి రాబోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మంచి గుర్తింపు, ప్రేమ పొందుకుంటారు. అలాగే తులారాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీకు పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి మీరు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధ పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ సమయంలో మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక తులారాశి వారికి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వారు వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శని దేవునికి నల్ల నువ్వులు, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయాలి. అలాగే తీపి పదార్థంతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టాలి. అలాగే తులారాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువ పాల్గొనడం వలన వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.